ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీ జీవితంలో పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నాయా? ఎటువైపు చూసినా సమస్యలకు పరిష్కారం లేదని చింతిస్తున్నావా? ఈరోజు నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మహోన్నతుడైన దేవుని చాటునే నువ్వు విశ్రమించాలి. నీ చింతలన్నింటినీ విడిచిపెట్టగలగాలి. విశ్వాసుల నివాస స్థలం మన ప్రభువే అయి ఉండాలి. దేవునితో నిలకడగా ఉండేవారు ఈ గొప్ప వాగ్దానాన్ని తమ జీవితంలో పొందుకుంటారు. కష్టాలు, ఆపదలు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తమ ఆశ్రయమని ఆశ్రయించేవారు ఎందరో ఉన్నారు. కానీ ఈరోజు నీవు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మహోన్నతుని చాటునే విశ్రమిద్దాం. ఆయన రెక్కల చాటును నివసిద్దాం. ఏ పరిస్థితి అయినా ప్రభువుని ఆశ్రయిస్తూ ఆయన మాత్రమే మన సమస్యకు పరిష్కారం చూపగల దేవుడని విశ్వసించి ప్రార్థిద్దాం. ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో బలంగా మనం ముందుకు సాగుదాం. దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.